అందరికీ నమస్కారం. వేదికల అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను అందరి పేర్లు తీసుకోలేకపోతున్నాను. కానీ మీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీ అందరికీ నేను సాయన్న గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాన్న మాకంటే ఎక్కువ మీ ప్రజలందరితోనే ఎక్కువసేపు గడిచేవాళ్ళు. వాళ్ళ జీవితం అంతా ఈ ప్రజా సేవతోనే గడిపేశారు. ప్రజలే లోకం అంటూ, ప్రజలే వారి జీవితం అంటూ ప్రజల్నే వాళ్ళ కుటుంబం చేసుకున్నారు. ప్రతి క్షణం మీ అందరికీ అవైలబుల్ ఉండేవారు. ఆఖరికి తన ఆఖరి మూమెంట్లో కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాన్న ఫోన్ ఆఫ్ ఉండేది కాదు. ఎక్కడికి ఎవరికి ఏం అవసరం ఉంటుందో అని అర్ధరాత్రి కూడా తన ఫోన్ ఆన్ పెట్టుకునే వాళ్ళు. అందరికీ అలాంటి ఆఖరి క్షణాలలో కూడా నాన్న ప్రజల కోసం సేవ చేస్తూ కనుమూశారు. తన తర్వాత మా చెల్లైన లాస్యనందితని ప్రజాసేవ చేయాలని కోరుకున్నారు. అలానే మీరందరూ కూడా మా చెల్లెని మీ చెల్లెలా చూసుకొని అతి తక్కువ సమయంలో లాస్యనందిత మీ చాలా చాలా కలిసిపోయారు. మీ అందరూ కూడా చాలా కష్టపడి లాస్యనందిని గెలిపించారు. ఈరోజు అందరూ ఉన్నారు. నాన్న ఇంకా చెల్లి తప్ప. ఇప్పుడు ఈరోజు నాన్న ఇంకా చెల్ల మన మధ్య లేరు. నేను ఈ ఒంటరితనం తీసుకోలేక ఉన్నప్పుడు మా రాజన్న కానీ, మా బోర్డు మెంబర్లు కానీ, మా లీడర్లు కానీ, మా ప్రజలు కానీ నాకు ఒక్క సెకండ్ అలాంటి ఫీలింగ్ రానివ్వకుండా చేశారు. ప్రతి క్షణం చెల్లికి ఇలా అయిందని, ప్రతి నిమిషం నేను ఎలా ఉన్నాను అని, మా ఇంటి వాళ్ళు ఎలా ఉన్నాను ప్రతిరోజు కనుక్కుంటూనే ఉన్నారు. మా నాన్న ఇప్పుడు లేరు, కానీ నాకు కంటోన్మెంట్ ప్రజల్ని, నాకు ఒక గొప్ప కుటుంబాన్ని ఇచ్చిపోయారు. మీ అందరూ ప్రేమ వల్లనే, మీ అందరి సహకారం వల్లనే నేను ఇప్పుడు ముందుకు వచ్చాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నేను నాన్నలాగే మీకు ఎప్పుడు అవైలబుల్ ఉండి, మీ లోపల ఉండి ఈ సేవలు కొనసాగించుకుంటా అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.